శ్రీ గురుభ్యో నమ. ధర్మ సందేహాల్లో భాగంగా ఒక విషయం మీకు మనవి చేయదలుచుకున్నామండి. చాలామంది ఒక ప్రశ్న అడుగుతుంటారండి. ఏమనంటే కొంచెం ఆధ్యాత్మిక భావం ఉన్నవాళ్ళు ఎలాగో ఇప్పుడు గంగా, గోదావరి, కృష్ణా మొదలైన నదుల్లో అన్నిట్లో ముఖ్యంగా ఈ కార్తీక మాసం స్నానాలు చేస్తే ఎంతో పుణ్యం అని మన సాంప్రదాయవాదులు అందరూ నమ్ముతారు. దాంట్లో ఏమి మనకు అనుమానం లేదండి. కానీ కొంచెం ఆధునిక భావాలు గలవాళ్ళు కానివ్వండి, నాస్తిక భావాలు గలవాళ్ళు కానివ్వండి, ఒక ప్రశ్న అడుగుతారండి మనల్ని. ఏంటంటే అది, అయ్యా మీరు నదిలో స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుందా? మరి నదిలో చేపలు స్నానం చేస్తున్నాయి, తాబేళ్ళు స్నానం చేస్తున్నాయి కదా, మరి వాటన్నిటికి కూడా పుణ్యం వచ్చి రేపొద్దున వాటి ఇంకా మనకంటే ఎక్కువసేపు చేస్తాయి. అసలు అక్కడేగా మునుగుతుంటాయి, తేలుతుంటాయి. అందువల్ల అటువంటి వాటికి పుణ్యం వచ్చి మరి వాటిల్లో మరి అవి ఇదేంటి మోక్షాన్ని పొందుతాయా అని కొంతమంది ఒక ధర్మ సందేహంగా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం కూడా మనం అక్కడక్కడ వింటుంటామండి. దీనికి మనకు ప్రత్యేకంగానండి కాశీఖండం అనేటువంటి దాంట్లో, ఈ కాశీఖండం సంస్కృతంలో వ్యాసుడు రాశాడు, తెలుగులో పద్యాల్లో శ్రీనాథుడు రాశాడండి. దాంట్లో దీనికి సమాధానం మనకు దొరుకుతుందండి. ఆ శ్రీనాథుడు కాశీఖండంలో చెప్తూ ఆయన అంటాడండి, నాయనా నువ్వు నదుల్లో స్నానం చేసినట్లయితే నువ్వు ఊరికే 3 సార్లు ముక్కు మూసుకొని తలంతా మునిగేట్టుగా స్నానం చేస్తే నీకు పుణ్యం రాదురా నాయనా అని చెప్పి అక్కడ అది పైగా ఎవరు ఇదే ప్రశ్న పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుండండి. మనం అడిగే ఏ నాస్తికులు అడిగే ప్రశ్నే, నదుల్లో చేపలు తర్వాతనేమో తాబేళ్ళు అన్నీ చేస్తున్నాయి కదా పరమేశ్వర, మరి వాటికి కూడా పుణ్యం వస్తుందా అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, వాటికి పుణ్యం రాదు. ఎందుకనంటే మనకు బుద్ధి అనేటువంటిది భగవంతుడు ఇచ్చాడు. ముందు మనం ఏం చేయాలంటేనండి మానసిక స్నానం చేయాలటండి. నదీ స్నానం చేసే ముందు మానసికమైనటువంటి మనసును పరిశుభ్రం చేసుకోవాలి. ఈ శరీరం పైకి నదీ స్నానం వల్ల బాహ్య శరీరం శుద్ధి అవుతుంది, కొంత బాగుంది అది. కానీ మానసికమైన శుద్ధి ఉండాలి. మానసికమైన శుద్ధి అంటే ఏంటనమాట, అసూయ ద్వేషాలు, ఈర్ష్య, తర్వాతనేమో ఈ కామక్రోధాలు, వీటికి మనం దూరంగా ఎవరినన్నా చూస్తే అసూయపడటం, ఇది మనసులో ఉండేటువంటి దోషాలు. ఈ మనసులో ఉండే దోషాలను పోగొట్టి మానసికమైన శుద్ధి నువ్వు పొందినట్లయితే ఆ తర్వాత నువ్వు నదీ స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. కానీ మనసు నుండా అసూయాద్వేషాలు పెట్టుకొని పై శరీరం వెళ్ళి గంగలో మునిగినంత మాత్రాన నీకు పుణ్యం రాదు అని సాక్షాత్తు కాశీఖండంలో పరమేశ్వరుడు పార్వతీదేవి చాలా గ్రహించాల్సిన చాలా ముఖ్యమైన విషయం అండి. దానికి ఒక ఉదాహరణ కూడా ఆయన ఏం చెప్పాడో తెలుసా అండి? ఆయన చెప్పిందండి, ఒక కళ్ళు కొండ ఉంది, ఆయన దాని లోపలంతా కళ్ళు ఉంది, అసూయ ద్వేషాలలాగా. పైన మూత పెట్టారు, దాంతో కట్టేశారు, గుడ్డ కట్టి వాసన కట్టి కట్టేశారు. ఆ కొండను తీసుకెళ్ళి గంగలో ఉంచారు, మళ్ళీ పైకి తీశారు. అంత మాత్రాన ఆ కళ్ళుకొండ పవిత్రం అయిపోదు. మన మనసు మన శరీరాలు కూడా అటువంటివే. వీటిలో అసూయ ద్వేషాలు పెట్టుకొని వాటిని ముందు తగ్గించుకొని ఆ కాసేపైనా మానసికమైనటువంటి ప్రశాంతిని పొంది దైవభక్తిని పెంపొందించుకొని అప్పుడు నువ్వు ఆ నదీ స్నానం చేస్తే నీకు పుణ్యము అనేటువంటి విషయాన్ని కాశీఖండంలో చెప్పడం జరిగిందండి. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే, నదీ స్నానంతో బాహ్య స్నానంతో పాటు దీన్నే మానసిక స్నానం అన్నారండి. నదీ స్నానానికి ముందు మానసిక స్నానం. మానసిక స్నానం అంటే ఏంటి? వాటిని మనం తగ్గించుకోవడానికి క్రమంగా అసలు లేకుండా చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అప్పుడు మనకు పుణ్యం వస్తుంది అని కాశీఖండంలో చెప్పడం జరిగింది. స్వస్తి.